దావీదు అంటాడు, ప్రభువా నేను గువ్వ వలె మూలుగుతున్నానయ్యా. ఎందుకు మూలుగుతున్నావు అంటే, ప్రభువా ఒక్కసారి నన్ను విడిపించవా. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట, ఒక్కసారి ప్రభువా, ఒక్కసారి ప్లీజ్. ఏడుస్తున్నాడు దావీదు. ఎందుకు అంటే, ఎటు పట్టినా అతనికి శత్రువులే, నిందించేవారే, ఏడిపించేవారే. ఎంత భయంకరమైన వేదనలో ఉన్నాడు దావీదు. ఆయన అంటాడు, రాత్రిపూట నా కన్నీళ్ళు ఏరులై పారుతున్నాయి, ఆ కన్నులకు నిద్ర లేదు. ఏడ్చి 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 ఆ కన్నీళ్ళతో నా పరుపు కొట్టుకుపోతుంది. అంతగా ఏడ్చాడు. ఏడిపించింది ఎవర్రా బాబు నిన్ను అంటే, ఆయన అంటాడు, నా పక్కన ఉన్నవారే. స్తోత్రం చెప్పండి. నా పక్కన ఉన్నవారే. దావీదుని చాలా భయంకరమైన పరిస్థితిలో, శ్రమలో ఉన్నప్పుడు ఆయన మూలుగుతూ ఉన్నాడు, విడిపించు ప్రభువా, దయచేసి విడిపించు ప్రభువా అని. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటూ, నా ఎముకలు వణుకుతున్నాయి అయ్యా, భయానికి క్షీణించిపోతున్నాయి అయ్యా, తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ శ్రమ నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, ప్లీజ్ ప్రభువా అని ఏడుస్తున్నాడు దావీదు. దేవుడు అన్నాడు, సరేలే దావీదు ఇంతగా కృంగిపోయి ఇంతగా 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 ఏం చేస్తుంది, ప్రార్థన చేస్తుందా, సరే చేయని. ఇంతగా 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 బాధపడటానికి కారణం ఏంటి తెలుసా? హల్లెలూయా. విసపు చూపు చూసే సౌలు, స్తోత్రం. ఏం చూపు అంట? కాస్త పచ్చగుంటే, కాస్త చల్లగుంటే, కాస్త నున్నగుంటే ఓర్చుకోలేరు. విసపు చూపు దావీదు మీద సౌలు. మరొకడేమో అధికార దాహం కొరకు, పదవి కొరకు, పెత్తనాల కొరకు కన్న కొడుకే అబ్షాలోము దావీదుని తరుముతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొకడేమో ఇక్కడేమో దావీదుని పొగుడుతాడు, అక్కడికి వెళ్ళి వాణ్ణి పొగుడుతాడు. ఎవరిని? అబ్షాలోముని. ఇక్కడేమో అయ్యా అబ్షాలోము నీకు హాని చేయాలనుకుంటున్నాడు అని దావీదుకు చెబుతాడు. అక్కడికి వెళ్ళేమో నీ తండ్రి గారు నిన్ను శ్రమ పెడతానికి, బాధ పెడతానికి ఇది ఎట్లాగా ప్లాన్ చేస్తాడు వాడికి చెబుతాడు. ఈడవుడు తండ్రి కొడుకులకి గొడవ పెట్టే అహీతోఫెలు. స్తోత్రం. పక్కనే ఉండి గోతులు తవ్వుతున్నాడు. ఇంకా ఇలాంటి వాడిని చూసి దావీదు కునిగిపోతున్నాడు. హల్లెలూయా. ఇంకొకడు ఉన్నాడు, పగ అని. ఎవడాడు? యోవాబు. పగ. వీరందరిని బట్టి దావీదు కురింగిపోయి, ఒకడేమో పగ అంటాడు, ఒకడేమో అధికారం అంటాడు, ఒకడేమో కుయుక్తి కలిగి గోధులు చదువుతాడు, ఒకడేమో విషపు చూపు చూస్తాడు. ఏంటి ప్రభువా అని ఏడుస్తున్నాడు. దావీదు అందరిని చేరదీశాడు కదా, అందరిని చేరదీశాడు. వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? కృతజ్ఞత లేని దుష్టులైపోయారు. దావీదు సొమ్ము తిన్నారు, దావీదు ద్వారా మేలు పొందారు, దావీదు ద్వారా దీవించబడ్డారు, దావీదు ద్వారా అన్ని సమకూర్చుకున్నారు. ఇప్పుడు చూడండి, చాలా మంది కొంతమంది ఏమి లేనప్పుడు ఏంటి మన సహాయం కోరుకుంటారు. స్తోత్రం చెప్పండి. ఏంటి మన సహాయం కోరుకొని అయ్యగారు ప్రభాకర్ అయ్య గారు నిరీక్షణ అయ్య గారు అందునాలు అయ్య గారు అంటారు. కాస్త దేవుడు దీవించగా, కాస్త కొంచెం డెవలప్ అవగానే, కాస్త అన్ని అనుకూలంగా రాగానే అయ్యగారి పోద్ది. స్తోత్రం చెప్పండి. అయ్యగారి పోద్ది. నిరీక్షణ అయ్యగారు అన్నాడు. ఆ నిరీక్షణ ఏంటి?
బాగున్నావా? అయ్యగారు ఏమైందిరా? అయ్యగారు ఏమైంది? అయ్యగారికి కొమ్ములు వచ్చినాయి ఇప్పుడు. స్తోత్రం. కొమ్ము మొలిసింది. ఎందుకో తెలుసా? కొంచెం ఎదిగాడు కదా, కొంచెం దీవించబడ్డాడు కదా, కొంచెం అన్ని సమకూర్చుకున్నాడు కదా, కొంచెం అన్ని అనుకూలంగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనవాడి కొమ్ములు వచ్చినాయి. అయ్యగారు పోయి నిరీక్షణ ఏంటి, బాగున్నావా? హల్లెలూయా. ఈడెవడు? కృతజ్ఞత లేనివాడు. హల్లెలూయా. చాలా మంది మన గ్లోరియస్ పేరు చెప్పుకొని చాలా మంది బ్రతుకుతున్నారు. హల్లెలూయా. ఒకడంటాడు హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఏంటి ఇట్లా ఉన్నారంట కదా, అట్లా ఉన్నారంట కదా, నీకెందుకురా? స్తోత్రం. మళ్ళీ నేర్చుకున్నది మన దగ్గరే. హలో, క్రమాలు మనయే, బోధ మందే. ఏంటి, ఎక్కడో ఆర్షియంలోంచి వస్తాడు, ఎక్కడో బాప్టిస్ట్ నుంచి వస్తాడు, ఎక్కడో క్రీస్తు సంఘం నుంచి వస్తాడు. వాడి క్రమాలు తెలియదు, ఏం తెలియదు. ఇప్పుడు వచ్చేసి నేర్చుకుంది ఎవరు? ఎక్కడ? మన దగ్గరే. హల్లెలూయా. నేర్చుకుంది మన దగ్గరే, ఆ క్రమం మందే. ఏంటి, అర్థమవుతుందా? కాపీ కొట్టేది మనల్నే, కానీ అంత మనదే. కానీ మన మీద ఏలెత్తి చూపెత్త. ఎవడు? కృతజ్ఞత లేనివాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కృతజ్ఞత లేని వారిని బట్టి దావీదు గుండె గాయమైపోయింది. కృతజ్ఞత లేని వారిని బట్టి దావీదు గుండె గాయపరచబడింది. ఇప్పుడు దావీదు అంటాడు, నా గుండె గాయపరచబడింది అయ్యా. ఒకడేమో అయ్యా ఇసుపు చూపు చూస్తాడయ్యా, ఒకడేమో నిందలేస్తాడయ్యా, ఒకడేమో ఏడిపిస్తాడయ్యా. ఏంటి ప్రభువా అని దావీదు గొవ్వవలె ములుగుతుంటే అప్పుడు ప్రభు అంటాడు, నా కృప నీకు చాలును. స్తోత్రం చెప్పండి. వాడికి దూరం చేసినట్లుగా, వాళ్ళకి దూరంగా ఉన్నట్లుగా నేను నీకు దూరంగా ఉండను, నా కృప నీ మీద నిలిచి ఉండదు. కొట్టు చెప్పలా. స్తోత్రం. హల్లెలూయా. కృంగిపోకు, నా కృప నిన్ను బలపరుస్తుంది. ఇది ఎక్కడైతే కృంగిపోయావో, ఎక్కడైతే బలహీనపరచబడ్డావో, ఎవరి చేతనైతే అవమానపరచబడ్డావో, ఎవరి చేతనైతే నిందించబడ్డావో, ఎవరి చేతనైతే గాయపరచబడ్డావో, వారి దగ్గర నీ తల పైకెత్తుతాను. స్తోత్రం. వారి దగ్గరే నిన్ను హెచ్చిస్తాను, వారి దగ్గరే నిన్ను గణపరుస్తాను, వారు నీ ఎదుట సిగ్గుపడేలాగా దావీదో చేస్తాను. బాధపడక.